కంచర్ల శ్రీకాంత్. అధ్యక్ష, ముందుగా మీకు నమస్కారం. ఈరోజు మొత్తం బడ్జెట్ మీద మీ పార్టీ నుంచి లిస్ట్ మొట్టమొదటిసారిగా శాసన మండలిలో ప్రసంగించే అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. అలాగే మిగతా సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. అధ్యక్ష, స్వామి వివేకానంద ఒక మాట చెప్పారు. ఇనుప కండలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం, మొక్క ఓని ఆత్మవిశ్వాసం ఉన్న 100 మంది యువకులను నాకివ్వండి, ఈ దేశ స్థితిగతులను మారుస్తానని చెప్పనేసి చెప్పడం జరిగింది. అంటే యువత యొక్క ప్రాధాన్యత, యువత తలుచుకుంటే ఏ విధంగా సమాజంలో పురోగతి వస్తుంది అని నమ్మి అంత గొప్ప తత్వవేత్త చెప్పినటువంటి అంశం. అంటే మనం కూడా, ఇండియా కూడా, భారతదేశం మొత్తం కూడా యంగెస్ట్ నేషన్ కింద ప్రపంచ స్థాయిలో మనకి గుర్తింపు రావటం జరిగింది. అంటే యువత యొక్క ప్రాధాన్యత, యువత యొక్క వృద్ధి మీద ఈ రాష్ట్ర డెవలప్మెంట్ అనేది, అభివృద్ధి అనేది ఆధారపడి ఉందని చెప్పనే అంశాన్ని మనం అన్ని రకాలుగా పరిశీలిస్తున్నాం. అయితే నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో యువతకి ఎంత అన్యాయం జరిగిందనే దాని మీద కొన్ని అంశాలు మాట్లాడదలుచుకున్నాం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తన పాదయాత్ర సమయంలో నిరుద్యోగులు వాళ్ళ సమస్యలు చెప్తే నేను విన్నాను, నేను ఉన్నాను అని చెప్పనేసి మాట్లాడటం జరిగింది. ప్రతి జనవరిలో మీకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని చెప్పడం జరిగింది. 2.5 లక్షల ఉద్యోగాలు రిలీజ్ ఇస్తానని చెప్పడం జరిగింది. అలాగే మెగా డిఎస్సిని విడుదల చేస్తానని చెప్పడం జరిగింది. ఇలా అన్ని రకాల హామీలు ఇచ్చుకుంటూ వెళ్ళటం జరిగింది. సో తర్వాత అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నేను విన్నాను, నేను ఉన్నాననేది మర్చిపోయి నిరుద్యోగుల సమస్యలు వినటమే మానేశారు. ఎక్కడ నిరుద్యోగులు నిరసన దీక్షలు చేసిన పోలీసులతోటి వాళ్ళ మీద దాడులు చేసి వాళ్ళందరినీ జైల్లో కుక్కేటటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. ప్రభుత్వం అన్నాక 2 రకాలుగా ఉద్యోగ కల్పన అనేది చేయాలి. ఒకటి ప్రభుత్వ ఉద్యోగాలు, 2 ప్రైవేట్ రంగం సంబంధించిన ఉద్యోగాలు. కొత్తగా ప్రభుత్వ ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ ద్వారా రిలీజ్ చేయలేదు. అలాగే ప్రైవేట్ సెక్టార్లో కూడా కొత్తగా కంపెనీలు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడపాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పుడంతా నాలెడ్జ్ ఎకానమీ, దేశం మొత్తం, ప్రపంచం మొత్తం నాలెడ్జ్ ఎకానమీ, హ్యూమన్ రీసోర్సెస్ మీదే నడుస్తుంది. కాబట్టి వాళ్ళ అభివృద్ధిని చేయాల్సిన, వాళ్ళకు అవకాశం ఇవ్వాల్సిన సమయంలో కంపెనీలు తీసుకురాకపోగా ఉన్న కంపెనీలు వెళ్ళగొట్టే విధంగా ఈ రాష్ట్ర పాలసీస్ కానీ, అక్కడ స్థానిక నాయకుల ప్రవర్తనలు కానీ మనం ఉదాహరణలు చూసాం. చంద్రబాబు నాయుడు గారు ఇందాక గౌరవ సభ్యులు ఇక్బాల్ గారు మాట్లాడుతూ ఒకే చోట క్యాపిటల్లో డెవలప్మెంట్ ఉండకూడదు అని చెప్పనేసి మాట్లాడారు. దయచేసి గౌరవ సభ్యులు గమనించాలి. చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో అదే జరిగింది, సెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ జరిగింది కాబట్టి ఈ విభజన పరిస్థితులు వచ్చినాయని చెప్పనేసి డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్కి తెరదీశారు. దాంట్లో భాగంగానే ఆటోమొబైల్ ఇండస్ట్రీ హబ్గా అక్కడ అనంతపూర్ని కియా మోటార్స్ తీసుకొచ్చారు. ఎలక్ట్రానిక్స్ క్లస్టర్ హబ్గా తిరుపతి నుంచి కాళహస్తి మధ్య కంపెనీలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఐటీ హబ్గా అమరావతిలో, వైజాగ్లో ఫైనాన్షియల్ ఫిన్టెక్ వ్యాలీ కింద ఫైనాన్షియల్ అండ్ ఐటీ కంపెనీస్ వైజాగ్లో ఏర్పాటు చేసేటటువంటి కార్యక్రమం రూపొందించారు. కియా మోటార్స్ని తీసుకొచ్చారు. ఈరోజు కియా మోటార్స్ తీసుకొచ్చిన రోజు విజయసాయి రెడ్డి గారు మూసేసిన ఒక కంపెనీని తీసుకొచ్చి ఇక్కడ ఓపెన్ చేస్తున్నారని మాట్లాడారు. గత సంవత్సరం బెస్ట్ సెల్లింగ్ కార్ ఆఫ్ ద ఇండియా కింద కియా మోటార్ సెలెక్ట్ అయితే, సార్ దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను, కొంచెం అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నా. కియా మోటార్స్ని తీసుకొచ్చి బెస్ట్ సెల్లింగ్ కార్ ఆఫ్ ది ఇండియా కింద వస్తే మా ప్రభుత్వం సాధించిన ఘనత అని చెప్పనేసి ట్వీట్ చేయడం జరిగింది. ఈ రోజు ఒక్క కియా మోటార్స్ ద్వారా రమారమి 2,800 కోట్ల రూపాయల ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి వస్తూ ఉంది. వేలాది మంది నిరుద్యోగ యువతకి అక్కడ ఉపాధి దొరికింది. అలాగే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 17
కియాకు సంబంధించిన 17 అనుబంధ సంస్థలకి ల్యాండ్ అడిగితే ఇవ్వకుండా ఇబ్బంది పెడితే